అందరికీ నమస్తే. నేను మీ హోస్ట్ అక్షర విహారి. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నాం, వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకి వివరించడానికి మేదిని జ్యోతిష్యులు జీవీఎన్ఎల్ ఆచార్యుల వారు మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మరిన్ని ఉగాది ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. గురుగారు, మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణి. మకర రాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు. మకర రాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితులు ద్వితీయ స్థానంలో శని, తృతీయ స్థానంలో రాహువు, చతుర్థ పంచమ స్థానాల్లో గురువు, గృహ సంచారం, అష్టమ స్థానంలో కేతువు, సూర్య చంద్రగ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యాలు మీకు ప్రధాన సమస్యలుగా ప్రధాన ఫలితాలుగా గోచరిస్తున్నాయి. తద్వారా ఆదాయం 14, వ్యయం 14, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం మకర రాశి వారికి 52% అనుకూలంగా ఉంది. ఇక హైలైట్స్ చూసినట్లయితే ఈ రాశి వారికి ఏడాది ఆరంభం నుంచి కూడా శుభదాయకంగా ఉంది. అనుకున్న పనులు ఆలస్యమైన పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాల్లో పూర్తి స్థాయిలో లాభాలు ఉంటాయి. ప్రధాన హోదా గల వ్యక్తులతో స్నేహాలు లాభసాటిగా మారతాయి. చిరకాల ప్రత్యర్థులపై మీరు సంధించిన లేఖాస్త్రం బ్రహ్మాస్త్రం అవుతుంది. మీ సంతానంలో ఒకరికి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని సంపాదిస్తారు. న్యాయబద్ధంగా మీకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కోర్టు ద్వారా సంపాదించుకోగలుగుతారు. విద్యార్థులకు మతిమరుపు, జ్ఞాపశక్తి తక్కువగా ఉన్న పరీక్షల్లో మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ లాభిస్తాయి. జాయింట్ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విశ్రాంతి అన్న పదానికి అర్థాన్ని మర్చిపోండి, తద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. శత్రువులు మిత్రులవ్వడం, నూతన పరిచయాల ద్వారా ఏర్పడడం ద్వారా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. చర్మ సంబంధమైన, మూత్రనాళ సంబంధమైన వ్యాధులతో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. గురుగారు, ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఏంటి, అలాగే అదృష్ట వారాలు ఏంటి, వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఈ మకర రాశి వారికి 1, 2, 3, 4 అదృష్ట సంఖ్యలు. బుధ, గురు, శనివారాలు అనుకూలంగా ఉంటాయి. ఈ రాశి వారు తరచుగా ఆలయాలు, క్షేత్రాల దర్శనాలు చేయడం ద్వారా కొంత ఇబ్బందికర వాతావరణం బయటపడవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా మకర రాశి వారికి ఈ సంవత్సరం శుభదాయకంగా ఉంది. మరొకసారి మకర రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు, శుభాశిస్సులు తెలియజేసుకుంటున్నాను.